కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెన్నంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫాక్స్ భవనంను ప్రారంభించారు. అలాగే సర్వైపేటలోని కొమ్ముగుట్ట వద్ద సర్వై పాపన్న కోట అటవీ ప్రాంతంలో పర్యాటక సౌకర్యాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. కొమ్ముగుట్టకు రాష్ట్ర ప్రభుత్వం 4,70,00,000 నిధులు చేసిందని అన్నారు. త్వరలో సర్వై పాపన్న గుట్ట ప్రకృతి అందాలు అందరినీ ఆకర్షించేటట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి, ప్రజాప్రతినిధులు, గౌడ కులస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలోకి తీసుకొచ్చి అతని చరిత్ర భావి తరానికి తెలవాలని ఈరోజు 4,70,00,000 మన స్మారకంగా కొన్ని కార్యక్రమాలను ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. తప్పకుండా ఈ రాబోయే తరాలకు ఇతను శ్రీనివాస్ గారు చెప్పి అరాచకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గోల్కొండ కోట దాకా వెళ్లి సందర్భంలో అనేక సామాజిక వర్గాలను వెంటేసుకుని ఆనాడే సామాజిక న్యాయం కావాలని పోరాడినటువంటి సర్వాయి పాపన్న అడుగుడిన నేల ఇది. ఈ ప్రాంతానికి మీ అందరి ఆశీర్వాదంతో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అటువంటి చారిత్రాత్మక పురుషునికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా భవిష్యత్ తరానికి తెలియజేసే విధంగా ఏర్పాటు చేయడం నా కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజలు ఈ గుట్టలు అన్యాక్రాంతం అయితే ఉన్నాయి. సర్వాయి పాపన చరిత్ర ఉండదే మన భయంలో ఉన్ననాడు నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉంటే అన్ని కుల సంఘాలు కలిసి ఒక విగ్రహాన్ని పెట్టుకొని గుట్టను ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ గుట్ట ఎవరి వశం కాకుండా చేయడం జరిగింది. మరొక్కసారి మీ అందరికి విశ్వాసిస్తున్నా. ఆనాడు వశం కూడా కాపాడితే ఈరోజు గుట్ట వైపు చూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మనం మనవిస్తాను. భవిష్యత్తులో దీనికి ఇటుపక్క ఇదైతే అటుపక్కనే భైరవ గుడి, హనుమంతుడి గుడి, మహాసముద్రం గండి, మమ్మలాపురం గుట్టలు ఇదంతా కూడా ఈ ప్రాంతానికి సర్వాయి పాపన్న ప్రాంతంగా పేరుంది. అందుకే అటువైపు కూడా మమ్మలాపూర్ సముద్రం గండి, మహాసముద్రం గండి దగ్గర దాన్ని కూడా దాదాపు టూరిజం ప్రపోజల్స్ అన్ని కూడా పంపడం జరిగింది. దాన్ని కూడా తొందరలో తీసుకొచ్చి ప్రాంతానికి సంబంధించి లింక్ చేస్తాం. అంతేకాక ఇదే మండలంలో లాయికల్ చెరువు ఉంది. ఇప్పటికే ఆడ ఈ ఫెన్సింగ్ అంతా కూడా జాగా వాటర్ ఫాల్స్ డెవలప్ చేయడానికి కూడా టూరిజం ప్రతిపాదనలు పంపబడ్డాయి. రోడ్లకు సంబంధించి ఈ ప్రాంతానికి రావాలంటే అటు హుజరాబాద్ రోడ్ నుంచి కావచ్చు, కరీంనగర్ రోడ్ నుంచి కావచ్చు, హుస్నాబాద్ రోడ్ నుంచి కావచ్చు, మధ్యలో అన్ని గ్రామాలు తగిన విధంగా అన్ని 7 మీటర్ల బాపతి R&B కానీ పంచాయతీరాజ్ కానీ అన్ని డబల్ రోడ్లు చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని ప్రజలందరికీ చూపెట్టి సర్వాయి పాపన చరిత్రను దేశం మొత్తం చెప్పి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో నాతో పాటు సహకరిస్తున్న జిల్లా యంత్రాంగం, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఈ జిల్లా రాజకీయ నాయకులు, అదేవిధంగా నాకు ఒక అన్నలాగా ఉండేటువంటి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అడగగానే 4,70,00,000 జీవో ఇచ్చినారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నరేంద్ర గారు ఇక్కడికి వచ్చి సర్వాయి పాపన్నకు నివాళులు అర్పించిపోయినారు. ఇది పూర్తి కాగానే వారిని తీసుకొచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసుకొని భవిష్యత్ ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మరొక ప్రణాళిక తీసుకొని ఫేజ్ 2 కింద అది కూడా కార్యాచరణ కోట దాని ప్రాంతం అంతా కూడా పర్యాటకులు వచ్చి అవసరమైతే ఇక్కడ ఉండి సర్వాయి పాపన్న చరిత్ర గురించి తెలుసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక ఇండోర్ ఆడిటోరియంలో సర్వాయి పాపన్న గురించి క్లాస్ వెళ్ళిపోయే విధంగా దానికి సంబంధించినటువంటి షార్ట్ ఫిలిం తయారు చేసే విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకున్నాం. తొందరగా పూర్తి చేయించింది. ఈ పూర్తి కాగానే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించుకొని ఫేజ్ 2 కార్యక్రమాలను తీసుకుంటాం, చేద్దామని మానవుడు మీ సందర్భంగా మనం చేస్తా ఉన్నా.
ఇప్పటికే ఎల్లమ్మ చెరువు అదివే చరిత్రలో ఎప్పుడు సర్వాయి పాపనని కట్టించినది. హుస్నాబాద్ ఎల్లమ్మంటే అందరికీ ఒక పెద్ద దిక్కు తల్లి దీవెన. ఆ ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ గుడి, హుస్నాబాద్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా శంకుస్థాపన చేసిన పవర్ మొత్తం జరుగుతోంది. ఇప్పుడే వస్తూ జిల్లా కలెక్టర్ గారు సైదాపూర్ మోడల్ స్కూల్ కు అది వర్షం వస్తే నీళ్ళలో పెరుగుతూ ఉంది, దానికి సహకారం చేయాలని 60 లక్షల రూపాయలు నిధులు పోయి మోడల్ స్కూల్ కూడా ఇచ్చడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకా ఏ పనులున్నా భవిష్యత్తులో మార్కెట్ కమిటీ కూడా స్థలానికి సంబంధించిన అంశం ఉంటే అది చెట్లు వేయబడ్డాయి. మనం అందరం కూడా ఇలా ప్రకృతిని కాపాడుకోవాలి, మొక్కలు పెట్టాలి తప్ప నరకాదు. కాబట్టి నేను రాంగ స్థలం చూస్తే కలెక్టర్ గారు సార్ మొక్కలు ఉన్నాయంటే వెంటనే స్థలం మార్చి దుద్దరపల్లిలో ఉన్నటువంటి ఇప్పటికే మార్కెట్ ఉన్న స్థలంలో పెట్టి అక్కడ కూడా శంకుస్థాపన చేసిన పవర్ మొత్తం జరుగుతోంది. ఇప్పుడే వస్తూ జిల్లా కలెక్టర్ గారు సైదాపూర్ మోడల్ స్కూల్ కు అది వర్షం వస్తే నీళ్ళలో పెరుగుతూ ఉంది, దానికి సహకారం చేయాలని 60 లక్షల రూపాయలు నిధులు పోయి మోడల్ స్కూల్ కూడా ఇచ్చడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకా ఏ పనులున్నా భవిష్యత్తులో మార్కెట్ కమిటీ కూడా స్థలానికి సంబంధించిన అంశం ఉంటే అది చెట్లు వేయబడ్డాయి. మనం అందరం కూడా ఇలా ప్రకృతిని కాపాడుకోవాలి, మొక్కలు పెట్టాలి తప్ప నరకాదు. కాబట్టి నేను రాంగ స్థలం చూస్తే కలెక్టర్ గారు సార్ మొక్కలు ఉన్నాయంటే వెంటనే స్థలం మార్చి దుద్దరపల్లిలో ఉన్నటువంటి ఇప్పటికే మార్కెట్ ఉన్న స్థలంలో పెట్టి అవసరమైతే చిన్న చిన్న మార్కెట్ కేంద్రాలుగా మేము గ్రామాలు ఎక్కడ ఉంటే ఈ మార్కెట్ యార్డ్ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా తీసుకుందాం. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరిగే సందర్భంలో మీరంతా అదృష్టవంతులు, ఒక పోరాట యోధుని ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. ఒక స్ఫూర్తిదాయకంగా మీ పిల్లలందరినీ గట్టిగా చదివించండి. ఎక్కడికి వెళ్ళినా మా సైదాపూర్ మండలం, మా సర్వాయి పాపను తిరిగిన ప్రాంతం, మాకు కూడా ధైర్యం ఉంది, మాకు కూడా తెలివి ఉంది, మాకు కూడా తెగు ఉంది. మిలిటరీలో పోయినా ఇంకేనా పోయినా ఈ ప్రాంతంలో ఒక్క పిల్లగాడు కూడా అట్టి ఉండకుండా చదివించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి తప్పకుండా అన్ని రకాల సహకారం ఉంటామనేటువంటి మాట మనవి చేస్తూ, పర్యాటక రంగం అంటే వేరే ఎంటర్టైన్మెంట్ కొరకు కోసుకొని తిని తాగేది కాదు, కొద్దిగా జ్ఞానం తెలుసుకోవడానికి, ఈ ప్రాంతం గురించి అవగాహన తెలుసుకోవడానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క జీవన స్థితిగతుల మీద ముందుకు తీసుకుపోయే విధంగా జరిగే యొక్క నిర్మాణం తప్పకుండా సర్వాయి పాపన్న స్థాయిగా స్ఫూర్తిగా భవిష్యత్ తరానికి అర్థమయ్యే విధంగా ఉంటుందనే మాట మనం చేస్తూ, ఆలస్యమైంది ఇప్పటికే మీరు కూడా చాలాసేపు యాక్చువల్ 4 గంటల కంటే అయిపించడం పెద్ద లేటే కాదు, కానీ లేట్ అయినా సర్వాయి పాపన్న పోరాటంలో ఎంతసేపు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరొకసారి మనం దీన్ని ఎక్కడికి వెళ్ళినా అన్నిటికంటే ప్రచారం ప్రభుత్వం ఎంత తీసుకుంటే మాత్రం మీరు దీని ఇళ్ళని యొక్క ప్రచారాన్ని మహబూబ్నగర్ కాదు, ఆదిలాబాద్ కాదు, అక్కడ ఖమ్మం అవుతుంది కూడా ఇక్కడ చూసి చూడాలి. ఏడికైనా సోషల్ మీడియా కానీ లేదా ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా మౌత్ క్యాంపెయిన్ ద్వారా ఆయన చూడాలి. ఒక్కసారి సర్వాయి పాపన కోట దగ్గర ఆయన చరిత్ర వినాలి, ఆయన చరిత్ర తెలుసుకోవాలనే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా మన ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ గుట్టను కాపాడడానికి పోరాడిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా సర్వాయి పాపన యొక్క ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సహచర మంత్రులందరి సహకారంతో మరింతగా ఫేజ్ 2 లో దీన్ని రాయకాల్ వాటర్ ఫాల్స్ లో మాసముద్రం గడిని కలిపి ఈ ప్రాంతంలో కూడా ఒక టూరిజం సర్కిల్ గా చేసి మీ అందరికీ మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడతారనే మాట చేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని వెంబడి ఉండి తీసుకొచ్చే విధంగా చర్యలు చేస్తాం. ఇప్పుడు మీరు గుట్టాకు అటెక్కరం ఇటెక్కరం చెప్పిన జాగా నేను జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసిన, ఆర్టీఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నారు, సర్వే చేస్తారు, మీకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు కోఆపరేటివ్ సొసైటీకి అనే మాట మీకు సందర్భం విజ్ఞప్తి చేస్తున్నారు. నేను ఆనాడు మార్కెట్ చైర్మన్ గా ఎరువులకు సంబంధించి సరఫరాల అనేక సందర్భాల్లో రైతులకు ఇబ్బంది కలిగినాడు అండగా ఉన్నాం. ఇవాళ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, రైతులంటే అనేకమైనటువంటి ఒక అపారమైన గౌరవం వారికి సంబంధించిన కార్యక్రమాలు జరగాలి.
కాలువకు సంబంధించి నీళ్ళందరూ వచ్చారు. ఆ కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ సంబంధించి ఇక్కడ దాకా నీళ్ళు రావాలంటే ఇబ్బంది అవుతా ఉంది. అంతా పూర్తిగా ఆ కాలువ మెయింటెనెన్స్ లేదు, ఓఎన్ఎం లేదంటే వీళ్ళందరినీ నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి పంపిస్తే వెంటనే 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో శాశ్వతంగా శాంతి చేయడానికి కూడా మొన్ననే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర సమావేశం పెట్టుకున్నాం, కలెక్టర్ గారితో మాట్లాడించడం, దానికి సంబంధించి నివేదిక అయితే ఉంది. సైదాపూర్ చిగురుమాటికి సంబంధించి శాశ్వతంగా లోయర్ మానేట్ డ్యామ్ అయినటువంటి వరద కాలువ ఫేజ్ 2 ద్వారా నీళ్లు గ్రామాలకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతాం. గవర్నమెంట్కి సంబంధించి కొంత ప్రాంతం నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తాం. దేవాదుల ద్వారా నేను ముందే ఇప్పుడు రైతు బిడ్డగా ఈ ప్రాంతం అందరికీ నీళ్లు తెచ్చేయడం అనేటువంటి నా ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యత దిశలో పనిచేస్తా ఉన్నా. ఇవి కాక అన్ని రకాల అభివృద్ధి, రోడ్లు, ఇతరత్ర సమస్యలు, త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండే విధంగా కలెక్టర్ గారి చొరవతో అనేక గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్స్, మన డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తా. దయచేసి నేను ఒకటే మాట మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నేను మీ ఎమ్మెల్యేని, మీకు హక్కు ఉంది, మీరు ఓటేసినాను గెలిపించారు, మీ ఆశీర్వాదం నా దృష్టికి తీసుకురండి. నేను పరిష్కరించకపోతే బరాబర్ మీరు ప్రశ్నించండి. కానీ అట్లనే దృష్టికి లేక ఊరికి అట్టే చేసే ప్రయత్నం వద్దు. నేను కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నామని విద్యార్థి రాజకీయాల నుంచి మా అమ్మ నాయన రాజకీయాల్లో నేనే మొదటి దశ. ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ దాకా రాగలిగినా, ఎంత కష్టపడి ఇక్కడ దాకా రాగలిగినాం. దాన్ని కాపాడుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం వాటిని దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా. నేను నిరంతరం ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య మీద స్పందిస్తా. నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పిన